ఇప్పుడు తెలంగాణకు ఇచ్చిన రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం పరిధిలో కాదు, అది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వంలో 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడే అమలు చేసిండ్రు. ఈరోజు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నది. ఇప్పుడు వాళ్ళు రద్దు చేస్తానే మొత్తం రిజర్వేషన్లనే, మొత్తానికే కొండనాలుకకు మంది అయితే ఉన్ననాలుక కూడా ఊడిపోయిందని మొత్తాన్ని మొత్తం కొట్టే ముందర ఇంక ఇదంతా ఏందనేది వాళ్ళు ఒకటొకటిగా రహస్య ఎజెండా బయట పెడుతున్నారు. పదేళ్ళు మీరు అధికారంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మంచి చేసిందో చెడు చేసిందో ప్రజలు తీర్పిచ్చి నరేంద్ర మోడీ అమిత్ షా గారికి అధికారం ఇచ్చిండ్రు. వాటన్నిటిని మీరు అమలు చేస్తే అయిపోయి ఉండే కదా. ఇప్పుడు ఈ చర్చ ఎందుకు? 10 సంవత్సరాలు బ్రూటల్ మెజారిటీ వాళ్ళ దగ్గర ఉండే, 300 పై సీట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా. ఇన్ని బిల్లులను చట్టసభలో ఆమోదించుకున్న వాళ్ళు ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ మీద ఆరోపణలు చేస్తుర్రో వాటిని వాళ్ళు అమలు చేస్తే అయిపోయేది కదా. పోనీ అది కూడా పక్కన పెట్టు. ఈరోజు మీరే మూడోసారి అధికారం వస్తుంది అంటున్నారు కదా. మీరు ఏమేమి అమలు చేస్తారో ప్రజలకు చెప్పండి. ఇప్పుడు ప్రతిపక్షంలో హోదా కూడా లేని మా మీద మీకెందుకు ఆరోపణ? మళ్ళీ కూడా రాదంటున్నారు కదా మీరు. వాళ్ళ లెక్క ప్రకారం కేసీఆర్ నరేంద్ర మోడీ లెక్క ప్రకారం మేము 40 సీట్లు దాటం. అవునా? ఇదే కదా వాళ్ళిద్దరు చెప్తున్నది. 40 సీట్లు దాటనలో మేమైతే అమలు చేయలేం కదా. 400 వచ్చే సీట్లు బీఆర్ఎస్ బీజేపీ 400 సీట్లు వచ్చినప్పుడు ఏమేమి అమలు చేస్తారో ప్రజలకు స్పష్టమైన హామీ ఇవ్వమంటున్నా నేను. మీ విధానాన్ని, మీ విధాన పత్రాన్ని ప్రకటించమని అడుగుతున్నాము. ఇప్పుడు లక్ష్మణ్ ఏమన్నాడు, కిషన్ రెడ్డి ఏమన్నాడు అనేది లెక్కలేదు. వాళ్ళు ఏంది దొడ్డి దగ్గర కాపలా ఉండేటోళ్ళే తప్ప లోపలికి పోయేటోళ్ళు కాదు. లోపల ఉన్నోళ్ళు ఏం చెప్తున్నారో లెక్కకు తీసుకోండి. లోపల ఉన్నోళ్ళు స్పష్టంగా రద్దు చేస్తామంటున్నారు. రద్దు చేయకపోతే లోపల పెత్తనం చెలాయించే వాళ్ళతోని మీ విధానాన్ని ప్రకటింపజేయమని అడుగుతున్నాం మేము. వాజ్పేయి గారు కూడా అందులోనే చేసిరు. వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇవి అమలు జరిగినాయా? ఏ విధానమైనా మనతోని చర్చించాల్సిన అవసరం లేదు. చరిత్ర డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గొప్ప వ్యక్తి, ప్రజాస్వామికవాది అని మనం అంటున్నాం. మనం ఆయనతో కలిసి పనిచేసినామని కాదు. ఆయన విధానాలను మనం చూసుకుంటూ వారు మనకు అందించిన ఆదర్శాలను చూసుకుంటూ మనం మాట్లాడుతున్నాము. ఈరోజు ఇది రేవంత్ రెడ్డికి ఎవరితో పరిచయం ఉంది, రేవంత్ రెడ్డితో ఎవరు కలిసి పనిచేసింది అనేది ఇక్కడ చర్చ కాదు. ఆ సంస్థ యొక్క విధానము, ఆ రాజకీయ పార్టీ యొక్క మేనిఫెస్టో. సో ఇక్కడ వ్యక్తుల ప్రస్తావన కాదు, ఇక్కడ సంస్థలు ఏం నిర్ణయం తీసుకుంటే సంస్థల యొక్క విధానం మీద మనం చర్చ చేసుకుంటున్నాము. ఇవాళ ఎక్కడ కూడా నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నప్పుడు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు వివరణ ఇవ్వడం లేదు. నేను కేటీఆర్ను అంత సీరియస్గా తీసుకొని నీకు ఎప్పుడో చెప్పిన మేనేజ్మెంట్ కోట వాడు పిల్లగాడు పొద్దుపోయినప్పుడు వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి మాట్లాడతాడని. కేసీఆర్ మాట్లాడితే డెఫినెట్గా మాట్లాడతా. నేను అదే అంటున్నా, నాకు సంతోషం. సిద్దిపేటకు ఇంకా మిగతా ఎవరెవరు రాజీనామాలు చేస్తారో ఆ ప్రాంతాలకు పట్టిన శని పీడ విరగడవుతుంది. 15 ఆగస్టు లోపల రుణమాఫీ చేసి తీరుతా. జూబ్లీహిల్స్లో ఉన్న పెద్దమ్మ సాక్షిగా నేను మీకు మాట ఇస్తున్నా. ఒకవేళ ఎవరైనా దీని మీద నమ్మకం లేని మీడియా మిత్రులు కూడా ఎవరైనా రాజీనామా చేస్తామంటే కూడా మంచిదే. क्या हो रहा?
आशीष मैं एक बात साफ साफ कहना चाहता हूं, इस देश की प्रधानमंत्री और गृह मंत्री रिजर्वेशन हटाने के लिए बहुत सारे कोशिश कर रहे, साजिश कर रहे, क्योंकि उनके जो मदर ऑर्गेनाइजेशन है राष्ट्रीय स्वयंसेवक संघ, उनके आइडियोलॉजी, उनके फिलॉसफी है इस देश में बिना रिजर्वेशन इस देश को चलाने के लिए उन लोगों का सोचधारा है। इसीलिए आज वो आरएसएस के जितने भी ट्रिपल तलाक, 370 आर्टिकल, सिटीजन अमेंडमेंट एक्ट, यूनिफॉर्म सिविल कोड, जितने सारे उन लोगों का जो एजेंडा था पूरा इस लोकसभा में 16th एंड 17th लोकसभा में बिल्स पास किए नरेंद्र मोदी जी और अमित शाह। अब बच गए एक ही, रिजर्वेशन हटाने का। वो 18 लोकसभा में 400 सीट जीतकर 2/3 मेजॉरिटी लेकर और रिजर्वेशन निकालने के लिए ये लोग इसीलिए आज पूरा देश में घूम घूम कर इस बार 400 पार। भाई सरकार चलाने के लिए आपको सिंपल मेजॉरिटी बस है 272, पिछले बार 300, 302, 303 मिला हुआ है। अभी 400 इसीलिए पूछ रहे हैं कि 2/3 मेजॉरिटी लेकर रिजर्वेशन हटाने के लिए। हम लोग सीधा सीधा भारतीय जनता पार्टी के ऊपर आरोप लगा रहे कि आप लोग रिजर्वेशन हटाने वाले हैं, इसीलिए बीसी ओबीसी जनता की गिनती आप खिलाफ कर रहे, क्योंकि मंडल कमीशन रिकमेंडेशन के हिसाब से सुप्रीम कोर्ट 9 मेंबर्स बेंच, कॉन्स्टिट्यूशनल बेंच 8 जजमेंट दिया हुआ है। अगर 27% से ओबीसी बीसी रिजर्वेशन बढ़ाना है तो पहले जनाभा की गिनती करो, उसके बाद आप रिजर्वेशन बढ़ा दो। 50% वर्टिकल रिजर्वेशन से अगर आगे जाना है तो बीसी ओबीसी जनता को गिनती करने के बाद ही करने के लिए पाबंदी लगाया सुप्रीम कोर्ट ने। इसीलिए कांग्रेस पार्टी, राहुल गांधी जी ये वादा किया, हर प्रदेश में कांग्रेस पार्टी सत्ता में है तो प्रदेश में हम बीसी ओबीसी का जनता गिनती करेंगे। केंद्र में सरकार बनाते ही पूरा ओबीसी बीसी का जनता गिनती कर कर वो हिसाब से हम रिजर्वेशन बढ़ाने के लिए वादा किए। इसीलिए भारतीय जनता पार्टी डर गए। जो आरएसएस का एक्चुअल आइडियोलॉजी जो शुरुआत की है 1925 में आरएसएस, डॉक्टर केशवराव बलिराम हेगडेवर, 100 इयर्स में इस देश को हिंदू देश बनाने का और आज़ादी मिलने के बाद जो रिजर्वेशन दिया हुआ है डॉक्टर बाबा साहेब अम्बेडकर, उसके बाद आरएसएस ने रिजर्वेशन हटाने का अमेंडमेंट कर लिए। 100 साल अभी 2025 पूरी होने वाले हैं। 100 साल के अंदर जो बात की है वो लागू करने के लिए आज कोशिश कर रहा है। इसीलिए इस देश जनता को जागरण होने का मौका आ गया। एक खाली सरकार बनाने के लिए, सरकार चलाने के लिए कोशिश नहीं कर रहे। इस देश लूट कर अदानी अंबानी को बांटने के लिए कोशिश नहीं कर रहे। इस देश को और संविधान को बदलाने के लिए साजिश चल रहे। इसको रोकने का जिम्मेदारी हर नवयुवता के ऊपर है। इसीलिए हम लोग कोशिश कर रहे हैं याद दिलाने के लिए इन लोगों के सोचधारा कैसे है, ये लोग आगे क्या करने वाले हैं। आप सब लोग सोचकर इस देश में क्या होने वाला है पूरा सोचकर आप वोट दे दीजिए। पोलिंग परसेंट, कभी भी पोलिंग परसेंटेज कहीं कम हो रहा बोले तो सरकार के ऊपर नाराज है तो लोग पोलिंग परसेंटेज, क्योंकि भरोसा टूट गए सरकार के खिलाफ, अगर लोग कुछ बोलना है तो पोलिंग परसेंटेज में दिखता है। इसीलिए मेरे ख्याल से जहां सेकंड फेज ऑफ पोलिंग जो कम हुई उसके जिम्मेदारी नरेंद्र मोदी अमित शाह उठाना है। భయం, ఓటమి భయం, ఓటమి భయం. నరేంద్ర మోడీ గారు భాషల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలనే ప్రయత్నం చేస్తుండ్రు. ఈ దేశ ప్రజలు విఘ్నులు.
తరతరాలుగా మన మధ్యలో ఉన్న సత్సంబంధాలు నరేంద్ర మోడీ గారు పెట్టే భయానికి లొంగరు. వచ్చే అసెంబ్లీలో బడ్జెట్ పెట్టేటప్పుడు టోటల్గా మన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టినాం. జనరల్ బడ్జెట్లో అన్ని వివరాలు మీతో చర్చిస్తాం.